ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో చాలా జరుగుతాయి. అసలు ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనే విషయం మీద క్లారిటీ ఉండదు. ఇప్పటికిప్పుడు కొట్టుకుంటారు, ఇప్పటికిప్పుడు కలిసిపోతారు. మనం చూసినట్టయితే సోనియా వచ్చి యష్మి, నిఖిల్, పృథ్వీ, నిఖిల్, యష్మి, నిఖిల్ పృథ్వీ, యష్మి ఇలా అందరి మధ్య పుల్లలు పెట్టేసైతే ఎళ్ళిపోయింది. చాలా పాయింట్స్ అయితే బయటికి తీసింది. తన పర్సనల్ పాయింట్స్‌ని వేరే వాళ్ళతో కలుపుతూ నిఖిల్‌ని టార్గెట్ చేసింది. నిఖిల్‌ని టార్గెట్ చేయడం అనేది చాలా క్లియర్‌గా కనిపించింది. ఎందుకనంటే తనని పర్సనల్‌గా నిఖిల్ ఏమన్నాడు అనే విషయం పైన టాపిక్ తీసుకొస్తూ యష్మిని, అటు పృథ్వీని కలుపుకుంటూ తన పాయింట్‌కి బలం చేకూర్చుకుంటూ సోనియా ఆడిన ఒక పెద్ద డ్రామా అని చెప్పుకోవాలి నిఖిల్ విషయంలో. అయితే ఆ తర్వాత నిఖిల్‌కి, యష్మికి గొడవైంది. అదేంటి అంటే యష్మి ఏమందంటే, నిఖిల్ నువ్వు అందరికీ నేను నీ ఎంబడి పడుతున్నానని చెప్పొద్దు నువ్వు. నాకు నీ మీద ఫీలింగ్స్ లవ్ అని నేనేం చెప్పను. నేను చెప్పేదేంటంటే నాకు నువ్వు డ్రీమ్‌లో వచ్చావు. అది నాకు నచ్చింది. ఐ యామ్ ఎంజాయింగ్ యువర్ కంపెనీ. అంతే, అంతకన్నా ఏం లేదు. నువ్వు నాతో అసలు మాట్లాడటమే మానేస్తే నువ్వు నాతో ఫ్రెండ్‌గా కూడా ఉండవా అని నేను నిన్ను అడిగాను. అప్పటినుంచి నువ్వు మళ్ళీ మామూలుగా ఉంటున్నావు అని చెప్పేసి అంటుంది. సో, అది అయిపోయిన తర్వాత సోనియా నామినేషన్ చేసింది తనని నిఖిల్ బాధపడుతుంటే, యష్మి తనతో మాట్లాడుతుంది. అసలు వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకున్నారంటే, ఎంత క్లోజ్‌గా మాట్లాడుకున్నారంటే, చూసే జనాలకి షాక్ అయిపోయింది. ఏంటి నిజంగా వీళ్ళు ఇంత క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నారా అని. అయితే యష్మి ఏమందంటే, ఏమో నువ్వు ఆ పాయింట్ మీద బయట విన్నర్ కాకుండా పోతున్నావేమో, నువ్వు అది నెగెటివ్‌గా అయ్యావేమో, అందుకని మేబీ సోనియా అలా చెప్పిందేమో. టేక్ ఇట్ ఇన్ ఏ గుడ్ వే. నువ్వు మార్చుకుంటే ట్రై చేసి మార్చుకో అంటే, అప్పుడు నిఖిల్ అంటాడు, లేదు యష్మి, లేదురా, చాలా ప్రేమగా అనమాట. ఇద్దరు ఎంత కూల్‌గా మాట్లాడుకుంటారంటే, లేదురా, సారీరా అన్నట్టుగా అనమాట. ఇద్దరికిద్దరు ఒక రకమైన సారీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటుంటే చూసే జనాలకి అర్థమైపోయిందనమాట. అంటే వీళ్ళిద్దరూ బయటికి నాకేం లేదు నీ మీద ఫీలింగ్, నాకేం లేదు నీ మీద ఫీలింగ్ అనుకుంటున్నారు గానీ, దే హావ్ ఫీలింగ్స్ ఆన్ ఈచ్ అదర్. ఇద్దరికీ ఫీలింగ్స్ ఉన్నాయి. అది చాలా క్లియర్‌గా కనబడుతుంది. ఇందాక నిఖిల్ ఓ పాయింట్ అన్నాడు. తను నోరు విప్పి చెప్పకపోయినా నాకు కొంత ఫీల్ అవుతున్నాను నేను అని. ఎట్ సేమ్ టైమ్ చూసే ఆడియన్స్ కూడా వీళ్ళిద్దరి చేష్టలు కానీ, వీళ్ళిద్దరి లుక్స్ కానీ చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏదో తెలియని ఫీలింగ్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అది కనబడుతుంది కూడా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే నిఖిల్, యష్మి కలిసిపోయారు.